అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు శుక్రవారం కదా, ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చక్కగా ముగ్గు పెట్టాను, పూజ చేసుకున్నాను. మీకు గుర్తుండే ఉంటుంది, నేను ఒక 2 వారాల కిందట అనుకుంటా కొన్ని మంత్రాలు షేర్ చేశాను. అంటే ఉద్యోగం గురించి కానీ, పెళ్లి గురించి కానీ, పిల్లల చదువు గురించి కానీ, ఆరోగ్యం గురించి అని. అలాగే కొంతమంది ఇంకొన్ని మంత్రాలు అంటే అడిగారు నన్ను, అంటే అక్క వీటి గురించి కూడా తెలిస్తే చెప్పని. ఇంకా కొన్ని మంత్రాలు ఉన్నాయి, అవి ఈరోజు వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. దాంతోపాటు ఇంకా చాలా మాట్లాడుకోవాల్సి ఉన్నాయి. ఇవన్నీ వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. లేట్ చేయకుండా మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఈరోజు నేను కట్టుకున్న చీర మీకు ఆల్రెడీ గుర్తుండొచ్చు. ఎందుకంటే నేను 2 వీక్స్ లాస్ట్ వీక్ అనుకుంటా మనకి ఒక సబ్స్క్రైబర్ ఇచ్చారు. వాళ్ళది హోల్సేల్ షాప్ ఉంది. మా షాప్లో ఒక చీర పంపిస్తామని మీరు కట్టుకుని చూపించాలి అని అడిగారు నన్ను. సరే అన్నాను అని చెప్పని పంపించారు. లాస్ట్ టైం అమ్మవారి దగ్గర కూడా పెట్టుకున్నాను అని చెప్పాను కదా. ఎందుకంటే మనకు ఒకళ్ళు ప్రేమగా పంపించినప్పుడు మనం చాలా హ్యాపీ అవుతాము, సంతోషంగా అనిపిస్తుంది మనకి. మనల్ని గుర్తుపెట్టుకుని, అంటే వాళ్ళ చీర మనం కట్టుకుంటే అందరూ చూడాలందని మా అమ్మగారు ఎంతో సంతోషిస్తారండి అని చెప్పినప్పుడు నాకు కూడా చాలా సంతోషంగా అనిపించి, అలా మనకు ప్రేమగా పంపించే వాళ్ళు ఎవరని అనిపించి తప్పకుండా కట్టుకుని చూపిస్తారని ఇన్స్టాగ్రామ్లో మీకు పోస్ట్ చేస్తాను నేను అని చెప్పాను. సో అందుకని ఈరోజు కట్టుకుంటే నాకైతే ఎంత నచ్చిందంటే చీర కలర్ కాంబినేషన్ అది చాలా బాగుంది. నేను ఫుల్ వీడియో అంటే నేను ఫుల్గా రెడీ అయింది ఉన్నది షార్ట్లో పెడతానే, మీరు చూద్దరు. కానీ దాని గురించి ఇంకా డీటెయిల్స్ మనం తర్వాత మాట్లాడుకుందాము. నేను ఆల్రెడీ 2 వీక్స్ ఎగో చెప్పాను కదా, అంటే కొన్ని మంత్రాలు మనం చేసుకున్న దానికి చేసుకున్నంత ఉంటుంది ఖచ్చితంగాను. భక్తిగా శ్రద్ధగా చేసుకోవాలి. అమ్మ అదే ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇంకా అశ్రద్ధ చేసి ఈ ఎండలకి వాటికి చేయలేక చదవలేక, కానీ రోజు చదువుకునేవి మాత్రం కొన్ని చదువుకుంటూ ఉంటాము. సరే, కొన్ని మాత్రం లాస్ట్ వీక్ వీడియోలో షేర్ చేశాను, బిఫోర్ లాస్ట్ వీక్. అంటే ఉద్యోగం గురించి కానీ, అలాగే పిల్లల చదువు గురించి కానీ, ఆరోగ్యం గురించి అని కొన్ని షేర్ చేశాను. అమ్మ నాకు ఒక వీడియో పంపించారు, అందులో ఉన్నాయి ఇవన్నీ. సరే, ఇంకొన్ని ఉన్నాయి, అందులో ఉన్నవి మాత్రం అంటే మిగతావంటూ నాకు ప్రతిదీ గురించి తెలియదు. ఇప్పుడు ఆరోగ్యం గురించి అనుకోండి, ఆరోగ్యం గురించి అంటే ఒక మంత్రం, అందులో మనం ఏ రకమైన ఆరోగ్యం గురించైనా మనకి ఏ పార్ట్ బాగోపోయినా ఆ మంత్రం చదువుకోవచ్చు. తలనొప్పికో మంత్రం, కాళ్ళ నొప్పికో మంత్రం అలా ఉండదు. ఆరోగ్యం గురించి ఒక మంత్రం అంటూ ఉంటుంది. ఉద్యోగంలో అని ఒక మంత్రం ఉంటుంది. అభివృద్ధి, ఏ రకమైన అభివృద్ధినా మనం అనుకోవచ్చు. మనం మనసులో సంకల్పం చెప్పుకుని, నాకు ఈ ఉద్యోగంలో ఈ అభివృద్ధి కావాలి, లేకపోతే ఇంట్లో నాకు ఈ అభివృద్ధి కావాలి, లేకపోతే నా జీవితంలో ఒక అభివృద్ధి కావాలి, నేను చేసే పనిలో కావాలి, నా పిల్లల భవిష్యత్తులో అభివృద్ధి కావాలి, అలా మన సంకల్పం చెప్పుకుని ఆ మంత్రం చదువుకుంటే ఫలితం ఉంటుంది తప్ప ఇలా ఈ రకమైన అభివృద్ధికి ఈ మంత్రం అని ప్రత్యేకించి ఉండదు. అలాగే ఆరోగ్యం గురించి, అభివృద్ధి గురించి, సంతానం గురించి, అందులో మళ్ళీ మగ పిల్లాడైతే ఏంటి, ఆడపిల్ల అయితే అలా ఉండదు. సంతానం ఎవరైనా ఒకటే కాబట్టి వాళ్ళకి ఆరోగ్యంగా ఉండడం కోసం ఒకటి, మనకి ఎటువంటి భయాలు లేకుండా ఉండడానికి అలా కొన్ని మంత్రాలు మాత్రం అందులో ఉన్నాయి. నేను అవే చెప్తున్నాను, నా సొంతంగా ఏమీ తెలియదు నాకు. మా అమ్మగారు షేర్ చేశారు ఒకటి, దాంట్లో చూసి నేను మీకు ఈరోజు వీడియోలో చెప్దాం అనుకుంటాను. ఎందుకంటే లాస్ట్ వీక్ కొన్ని చెప్పాను కాబట్టి చాలామంది మేము కూడా చదువుకుంటాం. ఎందుకంటే ఒక మంత్ర జపం చేసి దాని ఫలితం మనకి కలగాలి అంటే 40 రోజులు, అంటే మండలం రోజులు ఖచ్చితంగా పారాయణ చెయ్యాలి మనం. మధ్యలో ఇబ్బందులు వస్తే ఎలాగా అక్క అని అడిగారు నన్ను. ఆడవాళ్ళకి మనకి నెలసరిగా మనకి ఇబ్బందులు వచ్చేది సర్వసాధారణం. తర్వాత అంటే ఒక 5 రోజులు అయిపోయిన తర్వాత 5వ రోజు మళ్ళీ తలస్నానం చేసి చక్కగా మనం ఏవైతే రోజు చదువుకుంటున్నామో అవన్నీ చదువుకోవచ్చు. ద్వితీయ విఘ్నం కాకుండా ఎప్పుడు బ్రేక్ వచ్చినా మనకు పర్వాలేదు. సడన్గా ఏదో ఊరు వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే చదువుకునే పరిస్థితి వస్తుంది, అలాంటి పర్వాలేదు, స్కిప్ చేసి మళ్ళీ తర్వాత నుంచి కంటిన్యూషన్. ఒక 10 రోజుల తర్వాత బ్రేక్ వచ్చిందంటే ఒక 4-5 రోజుల తర్వాత మళ్ళీ 11వ రోజు నుంచి లెక్క పెట్టుకుని మళ్ళీ మనం 40 రోజులు ఎప్పుడయ్యేంత వరకు అప్పటిదాకా చదువుకోవడం, మనసులో సంకల్పం చెప్పుకోవడం అంతే. అది ఖచ్చితంగా 40 రోజుల్లో అయిపోవచ్చు. మన సంకల్పం ఉంటే ఇంకా ముందుగానే అవ్వచ్చు, లేకపోతే కొంచెం టైం అయినా పడుతుంది. ఇలా చదివేసిన వెంటనే భగవంతుడు ఇచ్చేయాలి అని ఉండదు. మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు, ఆ టైంకి అది ఇస్తాడు. ఏది మంచి చెయ్యాలి మనకి అని ఒక నమ్మకంతో మనం ఉంటే చాలు. అయ్యో మనకి ఇప్పుడు రాలేదేంటి అని మనం అనుకోవచ్చు. నిన్న మా శ్రీకర్కి మేము అనుకున్నాం, మీ అందరికీ చెప్పడం మర్చిపోయాను, శ్రీకర్కి 941 మార్క్స్ వచ్చాయి ఇంటర్ 2 ఇయర్స్ కలిపి, అంటే 94.1%. యాక్చువల్గా సెకండ్ ఇయర్ తగ్గింది, అందులోనూ ఇంగ్లీష్ ఇంకా బాగా తగ్గింది. యాక్చువల్గా 90+ ఎక్స్పెక్ట్ చేశాడు కానీ 80 వచ్చింది. మిగతా అన్నీ చాలా బాగా వచ్చాయి. దానివల్ల స్కోరు డౌన్ అయింది కొంచెం.
రీవాల్యుయేషన్ అది పెట్టుకుంటానమ్మా అంటున్నాడు. సరే నాన్న నీ ఇష్టం అన్నాను. పెట్టుకుంటే పెట్టుకుంటాడు, లేకపోతే లేదు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఎంతో వచ్చేయాలని, కానీ ఆ టైంకి ఏది జరగాలో జరుగుతుంది, దానికే హ్యాపీ అవ్వాలి. సరే నాన్న కష్టపడ్డావు, కానీ ఓకే 94 అయినా బాగానే వచ్చాయి, ఇంకొంచెం కష్టపడు, నెక్స్ట్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే ఇంకొంచెం కష్టపడు. ఐఐటి రాశాడు, దాంట్లో 88 ఫస్ట్ టైం 88% వచ్చింది, తర్వాత 84 వచ్చింది మొన్న. సరే అది క్వాలిఫై అవ్వలేదా, పోన్లే మనకి ఇది కాదేమో ఇంకోటి ఏదో రాసి పెట్టిందేమో, అది చదువుతాడేమో, రాలేదని వాడిని బాధ పెట్టి మేము ఫీల్ అయ్యి కోర్స్ కొంచెం అనిపిస్తుంది. కానీ మన చేతిలో లేదు కదా, భగవంతుడు మనకి ఏమి ఇస్తాడో దాన్ని తీసుకోవడం తప్ప మనం రాలేదు అనుకుని బాధపడి మనసు కష్టపెట్టుకోవడం వల్ల ఏముండదు అని అనుకుంటూ కష్టపడడం మాత్రం చెయ్యాల్సిందే ఎవరైనా సరేను. మన వంతు మనం కష్టపడితేనే ఆ పైన భగవంతుడు మనకి ఏది ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో అని ఆయన చూసుకుంటారని నేను ఇదే ఫండా ఫాలో అవుతూ వెళ్ళడం తప్ప అంతకన్నా మనం చేసేది ఏమీ లేదు. ఆయన నమ్ముకుంటే చాలు. ఈరోజు కూడా అలాగే నేను దీపారాధనకు అన్నీ రెడీ చేసుకున్నాను. పెరట్లో పూసిన మల్లెపూలు అలాగే మందారాలు అవన్నీ కోసుకొచ్చి రెడీ చేసుకుని ఆవు నెయ్యితోటి, నేను ఆవు నెయ్యి పతాంజలి ఎవరో నన్ను అడిగారు, మీరు ఆవు నెయ్యి ఏం వాడతారు, నువ్వుల నూనె ఏం వాడతారు, అలాగే ఒత్తులు ఏం వాడతారని చెప్పని అప్పటికప్పుడు వీడియోలో షేర్ చేస్తూనే ఉంటున్నాను నేను, ఇవి వాడతాను ప్రత్యేకించి అని చెప్పని. చక్కగా పంచదీపారాధన అది చేసుకుని మల్లెపూలతోటి చిన్నగా నాకు నోటికి వచ్చిన నామాలు అష్టోత్తరాలు అవి చదువుకున్నాను మొత్తం. ఈ మంత్రాలు పఠించాలంటే మనం ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యాలి. అది చేసిన తర్వాత సంపుటీకరణం అంటే విష్ణు సహస్రనామంలోనే ఒక నామం తీసుకుని మనం చదువుకోవడం వల్ల ఏంటంటే ఎంతో పుణ్యం కలుగుతుంది, మనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి, పాపాలు తొలగిపోతాయి. ప్రతి నామం కూడా ఒక అద్భుతం అంతే. ఇందులోను మన జీవితంలో అన్ని సమస్యలకు పరిష్కారాలు విష్ణు సహస్రనామంలో ఉన్నాయి. నిష్ఠతో పఠిస్తే కనుక ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి మనల్ని ఎప్పుడైనా కష్ట నష్టాలు ఒక్కసారిగా మనకి కష్టంగా అనిపించడం, మనం ఏదైనా పరిస్థితిని ఎదుర్కోలేనప్పుడు ఈ విష్ణు సహస్రనామ పారాయణం మనకి అన్నిటికీ విరుగుడులా పనిచేస్తుంది అని పండితులే చెప్పారు. లలితా సహస్రం ఒకటి, విష్ణు సహస్రం ఒకటి, ఇవి రెండు ప్రతినిత్యం పఠించిన వాళ్ళకి కష్టం అనేది వాళ్ళ దరిదాపుల్లో కూడా ఉండదు. ఎలాంటి వ్యాధులనే తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, శుభాలు కలుగుతాయి, మనకి మన పుణ్యం పెరుగుతుంది, ఉత్తమ గతులు మనకి ప్రసాదిస్తారు భగవంతుడు అని చెప్పని ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తాను. అందులో కొన్ని ఈరోజు చెప్తున్నాను. నేను ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను కదా, మనం విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు 40 రోజులు పారాయణం చేయాలి. చక్కగా స్నానం చేసి పూజ గదిలో కూర్చుని, మామూలు స్నానం పర్వాలేదు, చేసి పూజ గదిలో కూర్చుని దీపారాధన చేసి విష్ణు సహస్రనామాన్ని పఠించి ఆ తర్వాత మామూలుగా 108 నామాలు అయిపోయిన తర్వాత మనం ఏదైతే అనుకుంటున్నామో అది సంకల్పం చెప్పుకొని, స్వామి నాకు ఈ కోరిక నెరవేర్చని సంకల్పం చెప్పుకొని అప్పుడు మనం మా జపమాల కానీ ఏదైనా తీసుకొని 108 సార్లు జపించాలి. చిన్నదే అది. మనం దీనికోసం పిల్లల కోసం కూడా తల్లిదండ్రులు మనం చెయ్యొచ్చు, మన వాళ్ళ ఎవరి కోసమైనా కూడా మనం చెయ్యొచ్చు. ప్రత్యేకించి మన వాళ్ళ కోసం, మన భర్త కోసం చేయొచ్చు, మన తల్లిదండ్రుల కోసం చేయొచ్చు, మన పిల్లల కోసం చేయొచ్చు, దేని గురించైనా మనం చెయ్యొచ్చు. అంటే కడుపులో గ్యాస్ కానీ అంటే పొట్టలో కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా కొంతమందికి, ఆడవాళ్ళకి కానీ ఎవరికైనా సరే, ఉదరానికి సంబంధించిన ఏదైనా ఆ రోగం నివృత్తి అవ్వడానికి కనుక 16వ శ్లోకం ఉంది మన విష్ణు సహస్రనామంలో. భ్రాజిష్ణు భోజనం భోక్త సహిష్ణు జగదాదిజః అనఘో విజయో జేత విశ్వయోని పునర్వసు. ఈ మంత్రం మనం 40 రోజులు పారాయణ చేస్తే ఉదర సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉంటే మనకి తీరిపోతాయి. అలాగే కొంతమంది ఎప్పుడు డల్గా నిరుత్సాహంగా ఏదో కోల్పోయిన వాళ్ళలా ఉంటారు, ఉత్సాహంగానే ఉండరు. మనకు వాళ్ళని చూస్తే మనకు కూడా ఇంకా నిరుత్సాహంగా అనిపిస్తుంది. అందులో ఎప్పుడు ఉత్సాహంగా ఉన్న దాంట్లో సంతోషంగా ఉత్సాహంగా ఉండడానికి కూడా ఒక శ్లోకం ఉందిట. అదే విష్ణు సహస్రనామంలో 18వ శ్లోకం. వేద్యో వైద్య సదాయోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. మనం ఎంత ఉత్సాహంగా ఉంటే అంత బలంగా ఉన్నట్టు. ఇది మనం ఎప్పుడు ఉత్సాహంగా సంతోషంగా ఉండడానికి ఈ శ్లోకం చదువుకోవాలి. అలాగే కంటి చూపు, ఇప్పుడు పిల్లలందరికీ కళ్ళజోళ్ళు ఉంటున్నాయి, వాళ్ళకు కూడా మనం కంటి చూపు పెరగకుండా ఉన్న దాంట్లో అంటే మరీ ఇంకా ఎక్కువ దాని పవర్ పెరగకుండా చక్కగా కంటికి సంబంధించిన ఇబ్బందులు ఏం రాకుండా ఉండడానికి కూడా ఒక శ్లోకం ఉంది. అది 24వ శ్లోకం. అగ్రణీ గ్రామణి శ్రీమాన్ న్యాయో నేత సమీరణః సహస్రమూర్ధ విశ్వాత్మ సహస్రాక్ష సహస్రపాత్. ఇది చదువుకుంటే కనుక కంటి చూపులు మనం చక్కగా ఉండొచ్చు, అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. కోరికలు తీరడానికి కూడా అంటే
మనం ఏదైనా మనసులో కోరిక అనుకున్నాం, అబ్బా నాకు ఈ పని అయితే బాగుండు, లేకపోతే నేను ఇందులో సక్సెస్ అయితే బాగుండు, లేకపోతే నేను ఇదే అనుకున్నాను అది తీరితే బాగుండు అని చిన్న చిన్న కోరికలు ఉంటాయి మనకి. ఆ కోరికలు తీరడానికి కూడా ఒక శ్లోకం ఉందిట. అది 27వ శ్లోకం. అసంఖ్యేయో ప్రమేయాత్మ విశిష్ట శిష్టకృచ్యుచి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన. ఈ మంత్రం చదువుకుంటే మన మనసులో ఉన్న కోరికలన్నీ చక్కగా తీరుతాయిట. అలాగే ముఖ్యంగా మరణ భీతి ఉంటుంది కొంతమందికి. ఏంటంటే పిచ్చి కలలు, ఏదైనా మన వాళ్ళకి ఏమైనా అయిపోతుందేమో, ఎవరైనా ఏదైనా కాలం చేస్తారేమో అంటే భయంగా అనిపిస్తుంది. వాళ్ళకు కూడా అనిపిస్తుంది. కలలు కంటూ ఉంటాం ఏదో పోతున్నట్టుగాను, మరణం మన దగ్గరికి వస్తున్నట్టుగా అలాంటి భయాలు ఉంటాయి కొంతమందికి. వాళ్ళకు కూడా ఆ భయం పోవడానికి కూడా ఒక మంత్రం ఉందిట. అదే 44వ శ్లోకం మనకి. వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృథు హిరణ్యగర్భ శత్రుఘ్నో వ్యాప్తో వాయురథోక్షజ. ఇది చదువుకోవడం వల్ల ఏంటంటే మన మనసులో ఉండే మరణం సంబంధించింది కానీ భయం అనేవి ఉంటే ఖచ్చితంగా పోతాయి. అలాగే క్షేమాభివృద్ధికి అంటే మనం క్షేమంగా అభివృద్ధి చెందడానికి కూడా ఒక మంత్రం ఉంది. అంటే టెన్షన్ పడితే అభివృద్ధి కాదు, క్షేమంగా ప్రశాంతంగా ఉండే అభివృద్ధి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మనకి. దానికి 64వ శ్లోకం మనకి. అనివర్తి నివృతాత్మ సంక్షేప్త క్షేమకృచ్చివ శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాం వరహ. ఈ మంత్రం చదువుకుంటే క్షేమంగా అభివృద్ధి కలుగుతుంది. అలాగే నిరంతర దైవ చింతనకు అంటే మనం భగవంతుడి మీద ధ్యాస ఎందుకు నిలపలేకపోతాం. అంటే వెళ్ళి కూర్చుందాం అంటే అవ్వదు, సరిగ్గా మనం చదువుకోలేకపోతాం, దేవుడి దగ్గర మనసు లగ్నం చేయలేకపోతాం. దానికి కూడా ఒక శ్లోకం ఉంది. 65వ శ్లోకం. శ్రీధ శ్రీసహ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావన శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకస్త్రయాశ్రయ. ఇది చదువుకుంటే మనం భగవంతుడికి చక్కగా దగ్గరగా ఉండి మనసంతా ఆయన మీద లగ్నం చేసి చక్కగా మంచిగా పూజ చేసుకుంటాం. తర్వాత వచ్చి మంగళ ప్రాప్తి కోసం అంటే ఆడవాళ్ళు సుమంగళిగా ఉండడానికి అని చెప్పని ఎప్పుడు ఇంట్లో పరిస్థితులు మనం మంగళంగా అంటే మంగళప్రదంగా ఉండడానికి కూడా ఒక శ్లోకం ఉంది. అది 96వ శ్లోకం. సనాతన తమః కపిలః కపిరవ్యయః స్వస్తిదః స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తి దక్షిణః. ఇది చదువుకుంటే మంగళ ప్రాప్తి కలుగుతుంది మనకి. ఆపదలు తొలగడానికి అలాగే లోక కళ్యాణానికి కూడా మనకి ఎటువంటి ఆపదలు వచ్చినా తొలగిపోవడానికి కూడా ఒక మంత్రం ఉంది. 2 ఉన్నాయి యాక్చువల్గా. 97, 98 2 శ్లోకాలు చదువుకుంటే మంచిది. ఆరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః శబ్దాతిగః శబ్దసః శిశిరః సర్వరీకరః అక్రూరః పేసలో దక్షో దక్షిణః క్షమిణాం వరః విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణ కీర్తనః. ఇది చదువుకుంటే కూడా మనకున్న ఆపదలన్నీ తొలగిపోతాయి. ఇది ఈరోజు వీడియో. ఇంకొన్ని శ్లోకాలు ఈరోజు షేర్ చేశాను కదా, మీకు తప్పకుండా యూజ్ అవుతాయని చెప్పని. అలాగే ఈరోజు ముగ్గు ఎలా ఉంది, పూజ ఎలా ఉంది అని తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.